ప్రైజ్ లార్డ్. వాక్యం చూసుకుందామా. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 61 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఆనందిస్తున్నామా? ఉల్లాసం ఉందా? సో లెట్ us ఫస్ట్ థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ సాల్వేషన్ ఇన్ అవర్ లైఫ్స్. మనం ఎప్పుడైనా మన రక్షణను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారుగా మనం ఉండాలి. ఇక్కడ ఏమంటున్నారు? హీ హ్యాస్ క్లోత్డ్ మీ విత్ ద గార్మెంట్స్ ఆఫ్ సాల్వేషన్. హీ హ్యాస్ కవర్డ్ మీ విత్ ద రోబ్ ఆఫ్ రైచియస్నెస్. As a bridegroom decks himself with ornaments, and as a bride adores herself with her jewels. నన్ను అలంకరించాడు. రక్షణను ఒక అలంకారంగా చెప్తున్నాడు దేవుడు. బికాస్ దట్స్ వాట్ హీ కమ్స్ బ్యాక్ టు సీ ఇన్ అస్. తిరిగి ప్రభు వచ్చినప్పుడు మనకి ఆ ఆభరణాలు ఏమంటారు, దట్స్ హౌ హీ వాంట్స్ అస్ టు బీ రెడీ. తిరిగి ఆయన వచ్చినప్పుడు మనం అటువంటి అలంకరణతో సిద్ధముగా ఉండాలని దేవుని ఆశ. సో అందుకని ఏమంటున్నారు? ఐ విల్ గ్రేట్లీ రిజాయిస్ ఇన్ ద లార్డ్. నేను నా యెహోవాను బట్టి మహా ఆనందముతో ఆనందించాలి. మన ఆత్మ ఉల్లసించాలి. సో వీ షుడ్ హ్యావ్ దట్ జాయ్ ఆఫ్ సాల్వేషన్ ఆల్వేస్ ఇన్ అస్. ఇక్కడ ఏంటి, దేని గురించి, దేని నుంచి మనల్ని రక్షించాడు అని మనం చూస్తే, మనం ఎప్పుడైనా ఎలాంటి వాళ్ళం? మనము వి ఈట్ ద ఫ్రూట్ విచ్ ఈస్ ఫోర్బిడన్. ఆదాము నుంచి మనం చూసుకుంటే ఏంటి, ఏ పండు అయితే తినవద్దన్నారో దాన్ని తినేవారుగా మనం ఉంటాం. దట్స్ దేర్ ఇన్ ఆల్ ఆఫ్ అస్. అప్పుడు ఆదాము అవ్వని కాదు అనాల్సింది కదా, బికాస్ దట్ వీ హ్యావ్ ఇన్హెరిటెడ్ దట్ నేచర్. మనం ఏం చేస్తాం? ఎప్పుడు ఏది వద్దంటే దాన్ని జరిగించేవారుగా ఉంటాం. we eat the fruit which was forbidden. We touch the things which should not be touched. ఏం చేస్తాము? ముట్టొద్దు అంటే ఏది వద్దంటే అది చేయాలనిపిస్తుంది. మానవ సహజం అది. బికాస్ ఆఫ్ ద సిన్ఫుల్ నేచర్. ఏది వద్దంటే అదే చేయబుద్ధి అవుతుంది కదా. సో we touch the things which should not be. We say things which we should not say. ఏం పలుకుతాం మనము? తెలుసు మనకి పలకొద్దు అని, అలా కానీ పలుకుతూ ఉంటాం. అండ్ వి గో టు ప్లేసెస్ వేర్ వీ షుడ్ నాట్ బీ గోయింగ్. మనము ఏ స్థలాలకు వెళ్ళవద్దో అటువంటి స్థలాలకు వెళ్తుంటాం. సో ఇటువంటి పరిస్థితి నుంచి ఏం చేశాడు దేవుడు మనల్ని? హీ సేస్ హీ హెస్ రిడీమ్డ్ అస్ ఫ్రమ్ సచ్ ఎ సిచ్యువేషన్. అటువంటి స్థితిలో ఉన్న మనకి దేవుడు రక్షణ ఇచ్చాడని చెప్తున్నాడు. సో వన్స్ వీ డూ దీస్ థింగ్స్ వీ ఓపెన్ ద డోర్ ఫార్ షేమ్ అండ్ గిల్ట్. ఆ రోజు ఏమైంది? ఆదాము అవ్వలు అతిక్రమించారు. దేవుడు ఏది వద్దంటే అది చేసి ఏం జరిగింది? అప్పుడు ఆటోమేటిక్గా దే సా దే వర్ నేకెడ్. అంటే సిగ్గు వచ్చేసింది. అంటే అరే ఏంటి మనము నగ్నంగా ఉన్నాము. అప్పటి వరకు ఏమైంది? దేవుని మహిమ శరీరంతో ఉన్నారు వాళ్ళు. దే వర్ కవర్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ టిల్ దెన్. వన్స్ సిన్ ఎంటర్డ్, ఆ నేకెడ్నెస్ అనేది బయటపడ్డది. సో ఏమైంది? వన్స్ అటు చేయవద్దన్నది చేసి మాట్లాడకూడని మాటలు మాట్లాడినప్పుడు కదా, మనం వ్యతిరేకత పనులన్నీ చేసినప్పుడు వీ ఓపెన్ ద డోర్ ఫార్ సచ్ గిల్ట్ అండ్ షేమ్ అండ్ వీ ఓపెన్ ద డోర్ ఫార్ ద ఎనిమీ టు టేక్ ఓవర్ అవర్ లైఫ్స్. ఏం చేస్తున్నాం మనము? అపవాది మన జీవితం మీద ఆధిపత్యాన్ని ఇచ్చేస్తున్నాం మనమే. వీ ఓపెన్ ద డోర్. ఈ సంవత్సరం దేవుడు మాట్లాడిందే అది కదా, కయీను గురించి చెప్తూ డోంట్ ఓపెన్ ద డోర్ ఫర్ సిన్. ఈ సంవత్సరము అటువంటి స్థితిలో మనం ఉండవద్దు. పాపమునకు ద్వారం తెరిచే వరకు మనం ఉండవద్దు. సో
బికాస్ ఆఫ్ దట్ గిల్ట్ అండ్ షేమ్ వాళ్ళు ఏం చేశారు? అరే నగ్నంగా ఉన్నామని తెలిసి ఏం చేశారు వాళ్ళు? దేవుడు ఆదామా అనగానే ఏం చేశారు? వాళ్ళు దాక్కుని ఉన్నారు. సో బికాస్ ఆఫ్ దట్ షేమ్ వి హైడ్, మనము దాక్కుంటాం. కానీ ఏం చేశాడు దేవుడు? వెదకి రక్షించడానికి వచ్చాడు ఆయన. దట్స్ వాట్ ద వర్స్ ఇస్ టెల్లింగ్. ఐ క్లోజ్ యూ విత్ సాల్వేషన్ అంటే మన పాపమును బట్టి, మనము అతిక్రమమును బట్టి మనం దాక్కున్న దేవుడు తనకు తానుగా మనల్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. సో వీ బ్రింగ్ సిన్ బట్ హీ బ్రాడ్ ద సొల్యూషన్ ఫర్ దట్ సిన్. మన పాపమునకు ప్రాయశ్చిత్తం తీసుకొచ్చాడు ఆయన. సో వాళ్ళు ఏం చేశారు? నగ్నంగా ఉన్నామని కప్పుకోవడానికి ఏం చేశారు? ఏం ఆకులు? అంజురపు ఆకులు కట్టుకున్నారు. బట్ గాడ్ గేవ్ దెమ్ ద రోబ్ ఆఫ్ రైచియస్నెస్. అక్కడ ఏం చేశాడు? అక్కడ ఒక బలిని అర్పించి చర్మపు వస్త్రాలని ధరింపచేస్తాడు దేవుడే. హీ హిమ్సెల్ఫ్, హీ ఈజ్ ద వన్ హూ టుక్ ద ఇనిషియేషన్ టు కవర్ అస్. సో ఎజెకియల్ గ్రంథము 16:8 ఒకసారి చూద్దాం. ఎజెకియల్ గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనం. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఒక్క నిమిషం. ఎజెకియల్ 16:8. సో ఒకసారి చదవము మరొకసారి. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. సో ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఇంకా డీటెయిల్గా ఇక్కడ ఉంది. ఏమనుందంటే, దెన్ లేటర్ ఐ పాస్డ్ బై అగైన్ అండ్ లుక్డ్ అపాన్ యూ అండ్ బిహోల్డ్ ఐ సా దట్ యువర్ టైమ్ హ్యాడ్ కమ్. యు వర్ నౌ ఓల్డ్ ఇనఫ్ ఫర్ లవ్. సో I spread the edge of my robe over you and covered your nakedness. I gave you my sacred oath. I, Lord Yahweh, made a divine covenant with you, saying, you will be mine. And I took you as my own and promised to care for you. ఇక్కడ ఏమేం జరుగుతుందంటే, he found us. I passed by and looked upon you and behold I saw అంటున్నాడు. అంటే మనల్ని హీ సాస్ వెన్ వి వర్ లవబుల్ అన్లవబుల్, అంటే మనము ప్రేమకు కూడా ప్రేమించడానికి అర్హులు కానప్పుడు ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు. హీ ఫౌండ్ అస్ వెన్ వి వర్ అన్లవబుల్ ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ ఫాలన్ స్టేట్. మన పడిపోయిన స్థితి, సిన్ఫుల్ నేచర్ ఉన్నా సరే ఆయన ఏం చేస్తున్నాడు? నిత్యమైన ప్రేమతో మనల్ని ప్రేమించే దేవుడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఐ సా దట్ యువర్ టైమ్ హ్యాడ్ కమ్ అంటున్నాడు. అంటే గలతీలో కూడా చదువుతాం కదా, వెన్ ద ఫుల్నెస్ ఆఫ్ టైమ్ కేమ్ హీ సెంట్ హిజ్ ఓన్లీ సన్ టు రిడీమ్ అస్. ఏముంది గలతీలో? ఒకసారి చదువు. అది 4:5 4వ అధ్యాయము 4-5 వచనాలు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఆమేన్. సో కాలం పరిపూర్ణమైనప్పుడు మన కొరకు ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. ఇక్కడ అదే అంటున్నాడు కదా, అండ్ బిహోల్డ్ ఐ సా దట్ యువర్ టైమ్ హ్యాడ్ కమ్. మన సమయం వచ్చినప్పుడు మనందరికీ తెలుసు కదా, ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని వెదకి రక్షించాడు. ఒక్కొక్కరిది ఒక్కొక్క టైం కదా, మన టైంను మన సమయమును బట్టి దేవుడు మనల్ని దర్శించాడు. ఆమేన్. సో వెన్ ద టైమ్ కేమ్ హీ విజిటెడ్ అస్. అంతేకాదు, తర్వాత ఏమంటున్నారు? సో ఐ స్ప్రెడ్ ద ఎడ్జ్ ఆఫ్ మై రోబ్ ఓవర్ యూ అండ్ కవర్డ్ యువర్ నేకెడ్నెస్. సో పాపమును బట్టి మనం ఏంగా కనపడుతున్నాము? వస్త్రం లేనివారుగా. ఇట్స్ అ నేకెడ్నెస్. వెన్ వి ఆర్ ఇన్ సిన్, దాని అర్థము మనము
నేకెడ్గా ఉన్నాం దేవుడి ముందు. సో ఆయన ఏం చేశాడు? తన నీతి వస్త్రాలు, తన రక్షణ వస్త్రముతో మనల్ని కప్పారు. సో ఇన్ ఆర్డర్ టు కవర్ అవర్ సిన్, మన పాపమును కప్పడానికి హీ గేవ్ హిస్ రోబ్ ఆఫ్ రైచియస్నెస్, తన నీతి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు మనకి ధరింపచేశాడు. ఆమేన్. అండ్ దెన్ ఏమంటున్నాడు అక్కడ? ఆ తర్వాత కప్పాడు, మనల్ని చూశాడు. మనం ప్రేమకు అర్హులు కాకపోయినా మనల్ని ప్రేమించి, మనము సమయం ఇది ఇంకా వీరిని ప్రేమించే సమయం అంటే ఆ రక్షణ సమయం వచ్చిందని తన కుమారుని పంపించి మనకు రక్షణ వస్త్రముతో మన అవమానమును కప్పి ఏం చేశాడు? ఆ తర్వాత ఐ గేవ్ యూ మై సీక్రెట్ ఓత్, ఐ లార్డ్ యావే మేడ్ డివైన్ కవెనెంట్ విత్ యూ. ఏం చేశాడు ఆయన? నిత్య నిబంధన మనతో చేశాడు. ఏమి నిబంధన అది? ఫర్ ఎవర్ ఐ విల్ ప్రొటెక్ట్ యూ అండ్ ప్రొవైడ్ ఫర్ యూ. ఏమి ఆ నిబంధనలో ఏముంది చెప్పండి? దేవుని నిబంధనలో ఏముంది మనకి? వీ హ్యావ్ హిస్ ప్రొవిజన్, హిస్ ప్రొటెక్షన్. మనకి ఎప్పటికీ కూడా ఆయన రక్షణ, ఆయన సమకూర్పు మనకి ఉన్నది. దట్స్ వాట్ హీస్ టెల్లింగ్ హియర్. ఆమేన్. సో యెషయా 61:10 ఏం చదివాం మనము? ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన నీతి వస్త్రమును బట్టి నా దేవునికి నేను కృతజ్ఞత చెల్లిస్తాను అంటున్నాడు. దిస్ వాజ్ ద స్టేట్. సో ఆ రక్షణకు ముందు మన పరిస్థితి ఏంటి అని మనం ఎప్పుడూ ఒకసారి ఆలోచించుకోవాలి. మన దీనస్థితి ఎప్పుడు మనం మర్చిపోద్దు. ఎక్కడి నుంచి మనల్ని లేవనెత్తాడో మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకునేవారుగా ఉండాలి. ఆమేన్. మనము ఏ అర్హత లేనివారుగా ఉన్నప్పటికీ మనల్ని వెతికి రక్షించి మనల్ని ప్రేమించిన దేవుడు, ఆయన మన పాపమును తన నీతి వస్త్రాలతో కప్పి మనతో నిబంధన చేసుకున్న దేవుడు. ఆమేన్. చెప్దాం, ఆమేన్ చెప్దాం ఒకసారి. ఆమేన్. సో అంతేకాకుండా ఏమంటున్నాడు? యు ఆర్ మైన్ అంటున్నాడు. ఏమన్నాడు దేవుడు? నీవు నా దానవైతివి. మనమందరము ఆయన వారుగా చేయబడ్డాం. సో హీ చేంజ్డ్ అవర్ ఐడెంటిటీ. మన ఐడెంటిటీ ఏముండే ముందు? పాపులము. వి ఆల్ వేర్ సిన్నర్స్. ఇప్పుడు ఏమైంది ఐడెంటిటీ? వి బికేమ్ హిజ్ ఓన్. ఆమేన్. సో ఈ ఐడెంటిటీ ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకు చెప్పండి? పాపులుగా ఉంటే ఏమవుతుంది కదా. కానీ ఆ ఐడెంటిటీ ఇప్పుడు తన వారుగా మనల్ని చేసుకున్న దేవుడు, ఆ ఐడెంటిటీని బట్టియే వాట్ ఆర్ ద ప్రివిలేజెస్? బికాజ్ ఓన్లీ our identity allows us to enjoy the privileges of his kingdom. ఆయన వారుగా చేయబడ్డాం కాబట్టి ఆయన రాజ్యంలో ఉన్న ఆశీర్వాదం అంతా మనం పొందుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. పాపులుగా ఉంటే అవకాశం ఉందా? దేవుని రాజ్యంలో ప్రివిలేజెస్ అక్కడ ఉన్న ఏ బ్లెస్సింగ్ మనము తీసుకోవడానికి వీలు పడదు. కాబట్టి ఆ ఐడెంటిటీ చాలా ముఖ్యము. ఆమేన్. అంతేకాదు, ఓన్లీ ద ఐడెంటిటీ ఇన్ హిమ్ గివ్స్ అస్ అథారిటీ ఓవర్ ద ఎనిమీ. అపవాది నుంచి మనము తప్పించబడాలి అంటే ఆయన వారిగా మనము ఉన్నప్పుడే మనకు అధికారము మనకు అనుగ్రహింపబడుతుంది. అంతేకాదు, యువర్ ఐడెంటిటీ ఇన్ గాడ్ విల్ హెల్ప్ యూ లివ్ విక్టోరియస్లీ. విజయశీలులుగా మనం నడవగలగాలి, జీవించాలి అంటే ఆయన వారుగా అనే ఆ టైటిల్ ఉన్నప్పుడే మనకి అవకాశం కలుగుతుంది. ఆమేన్. సో పాపల నుంచి మనం ఏం చేయబడ్డాం? ఆయన వారుగా చేయబడ్డాం. అదే చెప్తుంది కదా 2 Corinthians 5:17. ఒకసారి చదువుదాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయము 17. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఏమైంది? కొత్త ఐడెంటిటీ ఏంటి అంటున్నాడు? పాతవి గతించి మనం ఏం చేయబడ్డాం? ఇప్పుడు నూతన పరచబడ్డాం. వీఆర్ మేడ్ న్యూ ఇన్ హిమ్, వీఆర్ అ న్యూ క్రియేషన్ ఇన్ హిమ్. పాతవి గతించి సమస్తము క్రొత్తగా చేశారు దేవుడు. ఆమేన్. సో దట్ ఈస్ ద ఐడెంటిటీ ఇన్ అస్. అగైన్ ఐ వాంట్ టు గివ్ ద డిస్క్లైమర్. ఈ కొత్త ఐడెంటిటీ దేవుడు ఇచ్చాడు, కానీ ఆ ఐడెంటిటీలో మనం బ్రతకాల వద్దనేది మన చాయిస్. ఇట్స్ ఆల్వేస్ అవర్ చాయిస్ టు లివ్ ఇన్ దిస్ న్యూ ఐడెంటిటీ. ఈ కొత్తగా ఇచ్చిన దేవుడు నూతన సృష్టిగా ఏదైతే మనల్ని చేశారో అందులో మనం కదలాలనేది మన నిర్ణయం అనేది మనం ఎప్పుడు మర్చిపోవద్దు. ఓన్లీ ఇఫ్ యూ చూస్ టు లివ్
then you will follow that. Amen. So to show our new identity, so నూతన సృష్టిగా చేయబడ్డాము. అది ఎట్లా చూపిస్తాము? ఇట్ షుడ్ బి షోన్ ఇన్ ద లైఫ్ స్టైల్. మన మేనర్ ఆఫ్ లైఫ్, మనం ఏ విధంగా జీవిస్తున్నాము దాన్ని బట్టి అది వ్యక్తపరచబడుతుంది. అంతే కదా. కొత్తగా ఏదైనా మారింది అంటే ఎట్లా తెలుసు చెప్పండి? నేను మారినాను అంటే నీ మాట తీరు మారిందా, నువ్వు తీసుకున్న నిర్ణయాల్లో ఏమైనా మార్పు ఉందా, ఇతరులను ట్రీట్ చేసే విషయంలో ఏమైనా మార్పు ఉందా, అంతే కదా. అదే కదా కనపడేది మనకి. ఇంటర్నల్గా నీకు జరిగే మార్పు ఎలా తెలుస్తుంది? బయట నీ నడకను బట్టి, నీ నడవడిని బట్టి కదా, నీ మాట తీరును బట్టి అవి కొత్తగా అవును మారారు అన్నది మనకి వ్యక్తమవుతుంది. సో వీ షుడ్ హ్యావ్ దట్ న్యూనెస్ ఆఫ్ లైఫ్. వాక్యం ఏమంటుందంటే వాక్ ఇన్ దట్ న్యూనెస్ ఆఫ్ లైఫ్. సో ఏదైతే నూతనంగా చేయబడ్డామో ఆ నూతనత్వంలో మనము జీవించాలని వాక్యము బోధిస్తుంది సార్. సో యువర్ న్యూ లైఫ్ బిగిన్స్ వేర్ యు ప్రొక్లెయిమ్, యు బ్రాడ్కాస్ట్ గాడ్స్ గ్లోరియస్ వండర్స్. సో ఈ విధంగా మన జీవిత విధానం మారినప్పుడు మనం ఏం చేస్తున్నాము? దేవుని గొప్పదనమును ప్రచురపరుస్తున్నాం. హౌ డు యూ గ్లోరిఫై గాడ్? మనం అంటాం కదా, నా జీవితం ద్వారా దేవుడు మహిమపరచబడాలి అంటే ఎట్లా మహిమపరుస్తారు చెప్పండి? ద వే యూ లివ్, మీరు జీవించే విధానమును బట్టి దేవునికి మహిమ కలుగుతుంది. ఆమేన్. అర్థమవుతుంది కదా? ఆర్ యు ఆల్ ఫాలోయింగ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ కదా? ఈ దినము 61:10 చదివాము. రక్షణ వస్త్రములు, నీతి వస్త్రములు మనకు ధరింపచేశాడు, దాన్ని బట్టి ఎల్లప్పుడూ స్తుతించాలి అంటుంది వాక్యము. సో దేని నుంచి మనల్ని రక్షించాడు అనేది ఎప్పుడు మనము దృష్టి పెట్టాలి. ఆమేన్. సో మన పాత స్థితి ఎప్పుడు మర్చిపోవద్దు. నేను ఇది సిద్ధపరుస్తున్నప్పుడు అనుకుంటున్నాను, నిజంగా ప్రభా ఈ రక్షించావు, నిత్య మరణం తప్పించి నిత్య జీవమును అనే నిరీక్షణ మా ముందు ఉంచామంటే దాని అర్థం అసలు మాకు అర్థమవుతుందా? అట్లానే మనకి ఎక్స్పీరియన్స్ అడుగుతామా చెప్పండి? నరకం అంటే ఎట్లుండి చూపించాలి దేవుడు? కాదు కదా. బట్ వీ షుడ్ అండర్స్టాండ్ గాడ్స్ లవ్. ఎందుకు ఇంతగా చెప్తున్నారు దేవుడు? మెనీ టైమ్స్ వీ డోంట్ అండర్స్టాండ్ ద ఎండ్ రిజల్ట్ ఆఫ్ సిన్. పాపమును బట్టి వచ్చే ఆ నిత్య మరణము ఎలాంటిది చాలాసార్లు మనకు అర్థం కాదు, గోచరం కాదు. ఎందుకంటే అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ లేవు కదా. అట్లేం దేవుడు ఇస్తానని నేను చెప్పట్లేదు. బట్ వీ షుడ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ గాడ్ ఈజ్ టెల్లింగ్ అస్. మన రక్షణ ఎంత విలువైందో, ఎంత ప్రశస్తమైందో మనము అర్థం చేసుకోవాలి. డోంట్ బీ క్యాజువల్, నెగ్లెక్ట్ చేయొద్దు. హీ హాజ్ సేవ్డ్ అస్ ఫ్రమ్ గ్రేట్ డామినేషన్. మనల్ని గొప్ప విపత్తు నుంచి మనల్ని తప్పించాడు దేవుడు. ఇది ఎప్పుడు మన జ్ఞాపకంలో ఉండాలి. ఆమేన్. సో ఒక కొత్త ఐడెంటిటీ మనకిచ్చాడు దేవుడు కదా. ఆయన వారుగా మనల్ని పిలుస్తూ నూతన పరిచయం నిన్ను అని చెప్తూ, సో ఏ విధంగా మనల్ని పిలుస్తున్నాడు చూస్తున్నాడు దేవుడు అని ఒకసారి చూస్తే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. 1 Peter 2nd chapter 9th verse. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ఆయన గుణాతిశయమును ప్రచురము చేయడానికి ఏమంటున్నాడు దేవుడు? ఏర్పరచబడిన వంశమును, మనమేంటి? ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, జనాంగము, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఆమేన్. ఆమేన్. మళ్ళొకసారి చదువుమా, అర్థం చేసుకోండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఇంతసేపు మాట్లాడుకున్నాం కదా, మన చీకటి బ్రతుకులోకి ఆయన వచ్చి ఆయన వెలుగుతో మనల్ని నింపాడు. సో మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను, కాబట్టి ఆయన గుణాతిశయమును మనము ప్రచురము చేయడానికి మనల్ని ఏంగా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? ఏర్పరచబడిన వంశమును, వి ఆర్ చోజన్ జనరేషన్, రాజులైన యాజక సమూహమును, రాయల్ ప్రీస్ట్హుడ్, పరిశుద్ధ జనమును, హోలీ నేషన్, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హిస్ ఓన్ స్పెషల్ పీపుల్. ఆయన హిస్ ఓన్ స్పెషల్ పీపుల్. ఎంత ప్రివిలేజ్ ఆలోచించారు ఎప్పుడైనా? వీఆర్ కాల్డ్ హిస్ ఓన్ స్పెషల్ పీపుల్. ఆమెన్. సో చోజన్ జనరేషన్ అంటున్నాడు. వాక్యం ఏమంటుంది? యూ హ్యావ్ నాట్ చోజన్ మీ, ఐ హ్యావ్ చోజన్ యూ.
చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 15:16. ఇట్స్ గాడ్స్ చాయిస్ అండ్ నాట్ అవర్స్. మనల్ని మనము దేవుడు కావాలని మనం ఎన్నుకోలేదు, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. హీ హాస్ చోజన్ అస్ టు బీ హిజ్ ఓన్ పీపుల్. చదవమ్మా యోహాను సువార్త 15:16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో. చాలు మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించాడు. నియామకం ఎప్పుడు జరుగుతుంది? ఏదైనా పని ఉన్నప్పుడు. ఏం పని మనకి ఇప్పుడు? దేనికి నియమించుకున్నాడు దేవుడు? ఆయన గొప్పదనము ప్రచురము చేయడానికి. ఆమేన్. అదేవిధంగా యెషయా గ్రంథము 43:20-21 ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 20-21 వచనాలు. నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలును, నిప్పుకోళ్ళును నన్ను ఘనపరచును. నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. నా స్తోత్రము ప్రచురము చేదురు. ఎందుకు? పైన ఏం చెప్పాడు? నా ప్రజల నిమిత్తం వాళ్ళకి నీటినిచ్చాను, త్రాగుటకు అరణ్యములో నీళ్లు. అంటే ఎటువంటి పరిస్థితుల్లో అయినా హీస్ ప్రొవైడింగ్ యూ బికాస్ హీ హ్యాస్ మేడ్ యూ హిజ్ ఓన్. ఇందాక ఏం చెప్పాము? ఏం కవనెంట్ చేశాడు ఆయన? ఆయన ఏం నిబంధన చేసుకున్నాడు? నీ లైఫ్ టైం నీకు నేను ప్రొవైడ్ చేస్తాను, నీకు సమకూర్చే దేవుణ్ణి, నిన్ను కాపాడే దేవుణ్ణి నేను అని. కాబట్టి ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఏ పరిస్థితులు, అరణ్యం లాంటి పరిస్థితి, అంటే ఎటువంటి గొడ్డు పరిస్థితుల్లో అయినా సమకూర్చే దేవుడుగా నేను ఉన్నాను వారికి అని చెప్తూ 21st verse ఏమంటున్నాడు? నా నిమిత్తము నేను నిర్మించిన జనులు, నేను నిర్మించుకున్న నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. నా స్తోత్రము ప్రచురం. దట్స్ వాట్ హీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అస్. తన కొరకు మనల్ని ఏర్పాటు చేసుకుని ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు? ఆయన స్తోత్రములు మనము ప్రచురం చేయాలి. దట్స్ వై వీఆర్ చోజన్ యాజ్ హిస్ పీపుల్ టు ప్రొక్లెయిమ్ హిస్ ప్రైజెస్. ఆమేన్. అదేవిధంగా ఎఫెసీ 1:4 చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకున్నాడు. ఏమంటుంది? హీ చోజెస్ ఇన్ హిమ్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది వరల్డ్ దట్ వీ షుడ్ బి హోలీ అండ్ వితౌట్ బ్లేమ్ బిఫోర్ హిమ్ ఇన్ లవ్. ఇంకా దేని కొరకు? ఆయన స్తోత్రములు ప్రచురం చేయడమే కాదు, ఇంకా దేని కొరకు మనల్ని ఏర్పరచుకున్నాడు? మనము పరిశుద్ధముగా, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులముగా మనము జీవించడానికి. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఆయన ముందు మనము జీవించాలని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకోండి. అర్థం చేసుకోండి. సి ఆన్ దిస్ ఎర్త్ వీఆర్ రిప్రజెంటింగ్ అవర్ గాడ్. మనము ప్రతినిధులుగా ఉన్నాం ఈ భూమి మీద. కాబట్టే లోకమంతా మన వైపు చూస్తుంటుంది. ఎవరు చూడట్లేదు అనుకోవద్దు. ఫస్ట్ క్రిస్టియన్స్ మీద ఉంటే అటాక్ కదా. అందరూ ఎట్లా పడితే అట్లా జీవించినా పర్లేదు. క్రైస్తవుల దగ్గర వచ్చేసరికి వీళ్ళు దేవుడు అంటారు, ఎట్లున్నారు చూడు. సో ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? పరిశుద్ధమైన జీవితము జీవించడానికి, నిందారహితంగా మనము ఆయన ముందు జీవించడానికి. ఆమేన్. సో చోజన్ జనరేషన్ అన్నాము. ఆ తర్వాత ఇంకేమన్నాము? వీఆర్ హిస్ స్పెషల్ పీపుల్. అసలు దేవుడి ఉద్దేశము చూస్తే ఒకసారి ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. యెహోవా వంతు ఆయన జనమే, యెహోవా సొత్తు ఆయన జనమే. వాట్ ఆర్ వి? హిస్ స్పెషల్ పీపుల్. ఆయన సొత్తుగా ఉంటున్నాము. ఈ భూమి అంతట్లో మనల్ని సృష్టించిందే అందుకు. ఆయన తన బిడ్డలుగా మనము ఉంటూ ఈ భూమి అంతంతటా ఆయన మహిమపరచాలని. సో ఆయన స్వాస్థ్యముగా, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే, అంటే మనమే. వీఆర్ హిస్ ఇన్హెరిటెన్స్. ఆమేన్. ఆయన మన కొరకే ఆయన ఎదురు చూసే దేవుడు. వీఆర్ సో వాల్యూడ్ ఇన్ హిస్ సైట్
అండ్ వీఆర్ సో ప్రెషియస్. మనం ఎంతో ప్రశస్తమైన వారుగా దేవుడు మనల్ని చూస్తున్నాడు. అందుకే ఫస్ట్లో మనం చదివాం కదా, మన పాపపు స్థితి ఉన్నా మనల్ని మనం వెతికాం. అసలు రక్షణ గురించి చెప్పండి. హీ టుక్ ద ఇనిషియేషన్ కదా. నేను ఎప్పుడు అనుకుంటాను అసలు, అంటే ఈ సువార్త మాకు అందించబడే వరకు ఓకే నేను పాపంలో ఉన్నాననే ఆ ఎరుక కూడా నాకు లేదు. నిజం, ఇట్స్ సో ట్రూ. ఐ వాజ్ నాట్ అవేర్ దట్ ఐ వాజ్ సిన్నింగ్ అగేన్స్ట్ మై క్రియేటర్. ఆమేన్. తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. తీతు పత్రిక 2:14. ఇప్పుడు ఏమంటున్నాం మనము? వీఆర్ అ స్పెషల్ పీపుల్ అంటున్నాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఏం చెప్తున్నాడు ఇక్కడ? 14. Who gave himself for us that he might redeem us from every lawless deed and purify for himself his own special people, zealous for good works. స్పెషల్ పీపుల్గా మనలందరినీ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్తున్నాడు అంటే దేవుడు, ఎందుకు? సత్క్రియలను మనం జరిగించడానికి. ఆమేన్. మనల్ని ఎందుకు స్పెషల్గా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు? ఈ భూమి మీద సత్క్రియలు జరిగించి, మనం మత్తేలో కూడా ఎప్పుడు చదువుతాం, నీ కార్యములను బట్టి నీ పరలోకపు తండ్రిని ప్రజలు మహిమపరచాలి అని. దేనికి ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని? ఇక్కడ ఏం చెప్తున్నాడు? సత్క్రియలు, ఆ మంచి కార్యములు మనము జరిగించడానికి మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అదేవిధంగా ఎఫెసీ 2:10 కూడా అదే చెప్తుంది. చదువుదాం ఒకసారి. ఎఫెసీ పత్రిక 2:10. మరియు వాటి యందు మనము నడుచుకునవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆమేన్. మనం దేవుని చేతి పనిగా ఉన్నాం. దేని కొరకు? ఫర్ వి ఆర్ హిస్ వర్క్మ్యాన్షిప్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఫర్ గుడ్ వర్క్స్ విచ్ గాడ్ ప్రిపేర్డ్ బిఫోర్ హ్యాండ్ దట్ వీ షుడ్ వాక్ ఇన్ దెమ్. మనము ఆ సత్క్రియలలో కదలాలి, నడవాలి అని దేవుడు మనల్ని తన స్పెషల్ పీపుల్గా, ప్రత్యేకమైన జనాంగముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. సో ద న్యూ ఐడెంటిటీ ఇన్ గాడ్ ఈజ్ యాక్టివ్. సో కొత్త టైటిల్ మనకు వచ్చింది. ఆ టైటిల్ యాక్టివ్గా ఉండాలంటే మనము వి షుడ్ వాక్ ఇన్ ద గుడ్ వర్క్స్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ బిఫోర్ హ్యాండ్. ఏమంటుంది వాక్యము? మనం ఇంకా పుట్టకముందే మనం ఏం పనులు చేయాలని దేవుడు సిద్ధపరిచేశాడంట. ఆ పనులు జరిగించుకోవడానికే మన టైం వచ్చినప్పుడు మనల్ని రక్షించి కదా, మన పాపమంతా కనబడకుండా తన నీతి వస్త్రాలను ధరింపచేసి హిస్ కాలింగ్ us యాజ్ హిస్ స్పెషల్ పీపుల్. వై ఆర్ వి కాల్డ్? టు డూ ద గుడ్ వర్క్స్. సత్క్రియలు జరిగించడానికి. అర్థం చేసుకోండి, డోంట్ లివ్ అ క్యాజువల్ లైఫ్. మనము యథాలాపమైన జీవితం జీవించడానికి దేవుడు పిలుచుకోలేదు మనల్ని. ఆమేన్. సో the new identity in God is active when we walk in the good works. అంతేకాదు, you will never find fulfillment until you find those good works and walk in them. మన జీవితంలో ఒక సంతృప్తి ఎప్పుడు కలుగుతుందంటే, చాలాసార్లు నేను చెప్తుంటా కదా, వాయిడ్గా అనిపిస్తుంది మనకి. ఏదో లోపం, దేవుడిని తెలుసుకున్నాం కానీ ఏదో లోపం, ఏదో అసంతృప్తి ఎందుకు ఉంటుందంటే, దేవుడు ఏదైతే దేని కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో, ఎందుకు మనల్ని నిర్మించుకున్నాడో ఆ పనులు మనము జరగించనంత వరకు కూడా ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనలో. మనకి ఎప్పుడైతే మనం దేవుడు ఎందుకొరకు పిలిచాడో అందులో కదిలినప్పుడు ఆ తృప్తి మనకి కలుగుతుంది. కాబట్టి ఎవ్రీ వన్ ఆఫ్ అస్ వీఆర్ కాల్డ్, వీఆర్ చోజన్. అందుకే కనిపెట్టాలి దేవుడి సన్నిధిలో. దేని కొరకు పిలుచుకున్నావు ప్రభువా? నీ రాజ్యంలో నా పని ఏంటి? స్టాండర్డ్ పనులు ఉన్నాయి. ఏంటివి అవి? వి షుడ్ లివ్ అ లైఫ్ వర్ది ఆఫ్ హిస్ కాలింగ్. జనరల్ కాలింగ్ అదంతా. ఏంటది? పరిశుద్ధమైన జీవితం జీవించాలి, విశ్వాసము కలిగి జీవించాలి. సో అ లైఫ్ దట్ ఈస్ ప్లీజింగ్ టు గాడ్. దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి.
ఇవన్నీ కామన్ కాల్, అందరికీ ఉన్న కాలింగ్ ఇది కాకుండా ప్రత్యేకమైన పని ఏ పని నా కొరకు పెట్టావు ప్రభా అనేది ఎవరికి వారు మనము కనిపెట్టాలి. ఆమేన్. సో రోమాపత్రిక 6:11 కూడా ఒకసారి చూద్దాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 11. మన ఫ్రైడే కూడా నేను చెప్పాను ఇవి. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. సో ఆ గుడ్ వర్క్స్లో భాగంగా ఏంటి? వి షుడ్ యూ ఆల్సో రెకన్ యువర్ సెల్వ్స్ టు బి డెడ్ ఇండీడ్ టు సిన్ బట్ అలైవ్ టు గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్ అవర్ లార్డ్. మనం ఏం ఆ మంచి క్రియలలో భాగము ఏంటంటే పాపము కొరకు మరణించి ప్రభువులో మనము సజీవులుగా ఉండాలి. ఆమేన్. సో సత్క్రియలలో అది కూడా ఒకటి. అంటే పాపం విషయమై మనం మరణించాలి. ప్రతిసారి కూడా ఫ్రైడే చెప్పాను నేను, మన శరీరతత్వంకి మనం మరణించాలంటే ప్రతిసారి సిలువకు వేయాలి శరీరతత్వాన్ని. కోపం వచ్చిందా, ద్వేషం వచ్చిందా, ఒకరిని చూస్తే అసూయ కలిగిందా, ఇవన్నీ కూడా అవన్నీ ఏంటివి? అవి శరీర కార్యాలు. అవన్నిటిని ఏం చేయాలి? అది అబ్జర్వ్ చేయగానే మనకేం తెలియని వారుగా ఉన్నామా మనము? అర్థం కాదా మనకి? నాకేమవుతుంది నాకే తెలీదు అంటావా? తెలుస్తుంది. ఏం చేయాలి తెలిసినప్పుడు దాన్ని సిలువకు వేయాలి. శరీర కార్యములు సిలువకు వేయాలి. సో వీ షుడ్ డై టు సిన్ అండ్ బీ అలైవ్ ఇన్ క్రైస్ట్. ఆమేన్. మనము ప్రభువునందు సజీవులుగా మనము ఉండాలి. అందుకొరకే మనము పిలువబడ్డాము. ఆమేన్. సో అంతేకాదు రోమా 13:14 కూడా ఒకసారి చూద్దాం. రోమా 13:14. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఏమంటున్నాడు? పుట్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ మేక్ నో ప్రొవిజన్ ఫర్ ద ఫ్లెష్ టు ఫుల్ఫిల్ ఇట్స్ లస్. మనం మామూలుగా ఏం చెప్తానంటే మనదేం లేదు, దేవుని నీతిని ధరించుకున్నాం, నీతిమంతులు చేయబడ్డాం. కరెక్టే. ఇప్పుడు ఇంతసేపు మనం ఏం చదువుకున్నాము? మనం పాపులుగా ఉంటుండగా దేవుడు వచ్చి మనకు తన నీతి వస్త్రాలు ఇచ్చి రక్షణ వస్త్రంతో అలంకరించాడు. కానీ ఏం చెప్తున్నాడు? అవి అలంకరించుకొని శరీరానికి ఎక్కడ అవకాశం ఇవ్వద్దు అంటున్నాడు. వాట్ ఈజ్ హి టెలింగ్? చాలాసార్లు వి సీ దట్ టీచింగ్ ఆఫ్ గ్రేస్. మన కృపాకాలంలో ఉన్నాం, దేవుని నీతిని ధరించాం కాబట్టి మనం ఎట్లయినా ఉండొచ్చు లాగా చెప్తారు. కానీ ఇక్కడ ఏమంటుంది వాక్యము? ధరించాడు దేవుడు తన నీతి వస్త్రాలు ధరించి. ఇక్కడ ఏమంటున్నాడు? మేక్ నో ప్రొవిజన్ ఫర్ ద ఫ్లెష్ టు ఫుల్ఫిల్ ఇట్స్ లస్. శరీర తత్వానికి ఎక్కడ నువ్వు అవకాశము ఇవ్వవద్దు. అది ఎవరు చేయాలి? మనం చేయాలి కదా. ఆయన హీ హెస్ గివన్ హిజ్ ఐడెంటిటీ. తన బిడ్డలుగా మనల్ని పిలుచుకున్నాడు. నా సొత్తు, యు ఆర్ అ స్పెషల్ పీపుల్, చోజన్ జనరేషన్ అని చెప్తూ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు దేవుడు. ఆమెన్. వీ షుడ్ ఫాలో దెమ్. సో చోజన్ జనరేషన్ అనుకున్నాము, స్పెషల్ పీపుల్ అనుకున్నాము. నెక్స్ట్ ఏమంటున్నాడు? వీఆర్ కాల్డ్ యాజ్ రాయల్ ప్రీస్ట్హుడ్. ఏమని? రాజులైన యాజక సమూహము అని మనము పిలువబడుతున్నాం. సో వీ షుడ్ అండర్స్టాండ్ వెన్ గాడ్ రిడీమ్స్ అస్. దేవుడు విమోచించాడు, రక్షణతో అలంకరించిన తర్వాత దీస్ ఆర్ ద థింగ్స్ హీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అస్. ఏంటది? ఏర్పాటు చేసుకున్న జనాంగముగా మనము పాపముకు తావు లేకుండా ఆయన కొరకు జీవించాలనేది ఆయన ఉద్దేశము. దట్స్ వాట్ హీ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అస్. ఆమెన్. ఇది ఎప్పుడు మర్చిపోద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ బ్రాట్ అస్ టు హిమ్సెల్ఫ్. ఇక్కడ ఏమవుతుంది? యు ఆర్ మైన్ అన్నాడు. ఫస్ట్ చదివాం కదా, ఏమన్నాడు దేవుడు? హీ టుక్ అస్ ఆల్ టు హిమ్సెల్ఫ్. తన వైపు తను తీసుకున్నాడు మన అందరినీ. కానీ మనం పాత నిబంధనలో మన పితరులను చూసినప్పుడు బట్ మెనీ టైమ్స్ వీఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ దిస్. వీ జస్ట్ వాంట్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ హిస్ బ్లెస్సింగ్స్ అండ్ స్టే అవే ఫ్రమ్ హిమ్. చాలాసార్లు ఏమవుతుంది? పితరులు చేసినట్లే అవుతుంది. ఏంటి? దేవుడు ఇచ్చేవి కావాలి కానీ దేవుడు వద్దు కదా. ఎందుకు? ఇట్లా చేయొద్దు, అవి చేయొద్దు, ఇవి చేయొద్దు అంటాడు దేవుడు. నువ్వు ఇచ్చేది నువ్వు మధ్యలో రావద్దు ప్రభు, అలాగా ఉంటుంది. చాలాసార్లు అదే మిస్టేక్ చేస్తాం మనం కదా. దేవుణ్ణి తెలుసుకుంటాం, బ్లెస్సింగ్స్ కావాలి, హ్యాపీ. కానీ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వడము కష్టం అనిపిస్తుంది మనకి. దట్స్ వెన్ వి కీప్ ద లార్డ్ అవే. ఆమెన్.
అవునా కదా? చెప్పండి. లెట్ us బి ఆనెస్ట్ బిఫోర్ హిమ్. చాలాసార్లు ఆయన కేవలము ఆశీర్వాదమేతో ఆగిపోకూడదు మన జీవితం. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు చెప్పండి? హీ హాజ్ చోజన్ us టు షో హిస్ గ్లోరీ టు దిస్ వరల్డ్. అన్న ఉన్నప్పుడు ఎప్పుడు చెప్పేవాడు. ఏం చేశాడు అపవాది? సాతాను ఏం చేశాడు? భూమి అంతా తిరుగుతూ దేవుడు చెడ్డవాడు 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 అనుకుంటూ వాడు తిరిగి భూమి అంతంతా కూడా దేవుని నామమును దూషణతో నింపేశాడు. ఇప్పుడు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఏం చేయమంటున్నాడు? వి షుడ్ బ్రింగ్ దట్ గ్లోరీ టు ద ఎండ్స్ ఆఫ్ దిస్ ఎర్త్. ఈ భూమి అంతటా కూడా దేవుని మహిమను మనము తీసుకుని రావాల్సిన వారుగా ఉంటున్నాం. ఆమెన్. సో దట్ ఈస్ ద రీజన్ మెనీ టైమ్స్ అవర్ యాన్సెస్టర్స్ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్ దో దే వర్ ద రిడీమ్డ్ పీపుల్ ఆఫ్ గాడ్. మనం అనుకుంటాం కదా విమోచించాడు దేవుడు, కానీ ఏంది కష్టాలు? వాళ్ళు కూడా అట్లే అడిగారు కదా. గిదియోని అడుగుతాడు, మేము ఏర్పాటు చేసుకుని జనాంగం అన్నావు, ఇదేంది కష్టము అడుగుతాడు కదా. ఎందుకు? దేవుడి నుంచి ఎంతసేపు ఆశీర్వాదం కోరుకున్నారు, కానీ దేవుడి కట్టడల్లో వారు నడవలేకపోయారు. దాన్ని బట్టి దేవుడు ఏం చేయలేదు. వీ ఓపెన్ ద డోర్ ఫర్ ద ఎనిమీ. మనమే అపవాది దాడికి అవకాశం ఇస్తాం. మర్చిపోద్దండి, దేవుడిని బ్లేమ్ చేయొద్దు. గాడ్ ఈజ్ నెవర్ అ బ్యాడ్ గాడ్. దేవుడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. ఆమెన్. సో వీ ఓపెన్ డోర్స్ ఫర్ ద ఎనిమీ. అది ఎప్పుడు సత్యం అది. సో దే నెగ్లెక్టెడ్ గాడ్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. వాళ్ళు ఎప్పుడు కూడా దేవుణ్ణి నిర్లక్ష్యపరుస్తూ వచ్చారు, ఆయన కట్టడలను నిర్లక్ష్యపరిచారు. ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనము. నిర్గమకాండము 19:5. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ఎగ్జోడస్ 19:5 అదేనమ్మా. నౌ దేర్ఫోర్ ఇఫ్ యూ విల్ ఇండీడ్ ఒబే మై వాయిస్ అండ్ కీప్ మై కవెనెంట్ దెన్ యూ షల్ బి అ స్పెషల్ ట్రెజర్ టు మీ అబౌవ్ ఆల్ పీపుల్ ఫర్ ఆల్ ద ఎర్త్ ఈజ్ మైన్ అండ్ యూ షల్ బీ టు మీ అ కింగ్డమ్ ఆఫ్ ప్రీస్. 5:6 చదవమా. ఇక్కడ సేమ్ 1 పేతురు 2:9 ఏం చదివామో అదే ఇక్కడ చెప్తున్నాడు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. యు షల్ బి స్పెషల్ ట్రెజర్. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. ఆమెన్. ఇక్కడ అదే రిపీట్ చేస్తున్నాడు. ఫస్ట్ టైం తన ప్రజలతో నిబంధన చేసుకుంటూ ఆ దినమే అక్కడ చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడు? మీరు నాకు వేరే అంత జనాంగం కంటే కూడా ఎక్కువగా యు ఆర్ ద స్పెషల్ ట్రెజర్ ఫర్ మీ, యు ఆర్ హోలీ నేషన్ అండ్ యు ఆర్ అ కింగ్డమ్ ఆఫ్ ప్రీస్ అని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? కండిషన్ ఏం చెప్పాడు అక్కడ? మీరు నా మాట శ్రద్ధగా విని సో ఇఫ్ యూ విల్ ఇండీడ్ ఒబే, లిజన్ టు హిస్ వాయిస్. రెండోది కీప్ మై కవెనెంట్. రెండు కండిషన్స్ చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడు? నా మాటని శ్రద్ధగా ఆలకించాలి, నా నిబంధనలో మీరు కొనసాగాలి అని ఆ 2 కండిషన్స్ చెప్పాడు. దాన్ని బట్టి మీరు నాకు స్పెషల్ పీపుల్గా, హోలీ నేషన్గా, కింగ్డమ్ ఆఫ్ ప్రీస్గా మీరు ఉంటారని చెప్పాడు దేవుడు. సో లిసనింగ్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్ ఇంప్లైస్ హ్యావింగ్ అ పర్సనల్ రిలేషన్షిప్. అంటే దేవుని మాటను కేవలం వినడం అంటే బైబిల్ చదివాము అయిపోయింది కాదు. ఇట్ షుడ్ బి మోర్ దాన్ యూ రీడింగ్ ద బైబిల్, లిసనింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏంటది? యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. మన దేవునితో మనము కలిగి ఉన్న సంబంధము చాలా ఇంపార్టెంట్. అక్కడ దేవుని స్వరము వినడం అంటే ఇట్ షుడ్ బి మోర్ దాన్ యూ రీడింగ్ ద బైబిల్. బైబిల్ చదవాలి, నో డౌట్, కానీ దానికంటే ఎక్కువగా దేవునితో ఒక రిలేషన్షిప్, ఒక సంబంధం మనం కలిగి ఉండాలి. అండ్ కీపింగ్ ద కవెనెంట్ రిక్వైర్స్ ఏంటి? కవెనెంట్లో ముఖ్యమైనది ఫెయిత్ఫుల్నెస్. ఇప్పుడు మ్యారేజ్ జరుగుతుంది, ఏమంటాం మనం? పెళ్ళి జరుగుతుంది, వివాహంలో ఏమంటాం? అది ఇట్స్ అ కవెనెంట్ రిలేషన్షిప్ అని చెప్తాం, నిబంధన అని చెప్తాం. అంటే నిబంధనలో ఉండవలసింది ఏంటి? భార్యాభర్తల మధ్యలో విశ్వాస్యత కావాలి కాదా? ఈచ్ ఆఫ్ దెమ్, ద కపుల్ షుడ్ బి ఫెయిత్ఫుల్ టు ఈచ్ అదర్. దట్స్ కాల్డ్ అ కవెనెంట్. ఆమెన్.
సో ఇక్కడ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? హీ హాజ్ మేడ్ ఎ కవెనెంట్ విత్ అస్. ఏం కోరుకుంటున్నాడు దేవుడు? ఫెయిత్ఫుల్నెస్. హీ ఎక్స్పెక్ట్స్ ఫెయిత్ఫుల్నెస్ ఫ్రమ్ అస్ టు హిమ్. ఆమెన్. సో ఇక్కడ దేవుడు ఏం పిలుస్తున్నాడు మనల్ని? ఇప్పుడు ఏం చూసుకోవాలి మనము? రాయల్ ప్రీస్ట్హుడ్. గాడ్ ఈస్ కాలింగ్ అస్ ద రాయల్ ప్రీస్ట్హుడ్, అ కింగ్డమ్ ఆఫ్ ప్రీస్. సో పాత నిబంధనలో మనం చూస్తే లేవి కాండం, లేవి జనాంగం అందరూ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేనికి? యాజకత్వం జరిగించడానికి. పాత నిబంధనలో లేవి గోత్రపు వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అదేవిధంగా మనం నూతన నిబంధనలోకి వచ్చేసరికి హెబ్రీ పత్రికలో మనము చూస్తాము ఈ యాజకుల గురించిన ఒక ఎక్స్ప్లెనేషన్ దేవుడు పౌలు ఇస్తూ వెళ్తారు. సో చూద్దాం. సో ద ఫంక్షన్ ఆఫ్ ప్రీస్ట్ ఈజ్ టు సాక్రిఫైస్. సో అక్కడ పాత నిబంధన మనం చదివినప్పుడు యాజకులు ఏం జరిగించేవాళ్ళు? అప్పుడు దేవుని సన్నిధికి, అసలు దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఒక యాజకుడు వెళ్ళేవాడు. వితౌట్ ద ప్రీస్ట్ నో వన్ కుడ్ అప్రోచ్ గాడ్. అర్థం చేసుకోవాలి మనము. యాజకుడు లేకుండా దేవుణ్ణి సమీపించడానికి కూడా అక్కడ అవకాశం లేదు. అంతేకాదు, యాజకుడి పని ఏంటి? హీ వుడ్ ఆఫర్ గిఫ్ట్స్ అండ్ సాక్రిఫైసెస్ ఫర్ పీపుల్స్ సిన్. అంటే దేవునికి అర్పణలే, అంటే కృతజ్ఞత అర్పణలు, రకరకాల అర్పణలు మీరు చదివితే అక్కడ ఉంటాయి. ఆ అర్పణలే కాదు, వారి పాపము కొరకు వారు అక్కడ అర్పణ కూడా అర్పించవలసి ఉంది. అవి ఎవరు జరిగించేవాళ్ళు? యాజకులు జరిగించేవాళ్ళు. ఆమెన్. సో యాజ్ ప్రీస్ వీ నీడ్ టు ఆఫర్ సాక్రిఫైస్. ఆమెన్. సో ఇక్కడ మనల్ని ఏమని పిలుస్తున్నాడు దేవుడు? యాజకులుగా మనల్ని పిలుస్తున్నారు. సో పాత నిబంధనలో చూస్తే యాజకుల యొక్క డ్యూటీ ఏంటి? టు ఆఫర్ గిఫ్ట్స్ అండ్ సాక్రిఫైజెస్. దేవునికి అర్పణలు అర్పించే ఒక పని ఉన్నది అక్కడ. ఆమెన్. సో చూద్దాం ఒకసారి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 3:1. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు గురించి ఏం చెప్తున్నారు? ఇక్కడ ప్రధాన యాజకుడు. హోలీ బ్రెద్రన్, partakers of the heavenly calling, consider the apostle and high priest of our confession, Christ Jesus. క్రీస్తు ప్రభు ఏమని పిలువబడుతున్నారు? అపోస్తలుడుగాను ప్రధాన యాజకుడుగాను మనము ఇక్కడ చూస్తున్నాం. సో అదేవిధంగా హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 5-6 వచనాలు చూద్దాం. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరుచుకొనలేదు గాని, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. ఆ ప్రకారమే నీవు మెల్కీసెదకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడవై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, యేసు ప్రభు ప్రధాన యాజకుడుగా తండ్రి ఏర్పాటు చేసుకున్నట్టుగా ఇక్కడ మనము చూస్తున్నాము. సో ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ ద ట్రైబ్ ఆఫ్ లేవి పర్ఫార్మ్ ద డ్యూటీస్ ఆఫ్ అ ప్రీస్ట్. అక్కడ లేవి గోత్రపు వాళ్ళు ఆ యాజకత్వం జరిగించడం మనం చూసాం. కానీ ఇప్పుడైతే ప్రభువుని ఇక్కడ యాజకుడుగా మనం చూస్తున్నాం. సో మనం ఏం చెప్పాము? యాజకుడు లేకుండా దేవుణ్ణి సమీపించడానికి అవకాశం లేదు అని చెప్పాం. సో ఆల్సో మనకు కూడా యేసు ప్రభు యాజకుడుగా లేకుండా తండ్రిని మనము సమీపించగలమా? చెప్పండి. కెన్ వి అప్రోచ్ గాడ్ ద ఫాదర్ వితౌట్ ద ప్రీస్ట్, వితౌట్ ద హై ప్రీస్ట్ జీసస్? కాబట్టే దేవుడు ప్రధాన యాజకుడుగా ప్రభువును అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు? ఆయన ద్వారా అక్కడ అర్పణలు అర్పించవలసి ఉంది. సో ఇప్పుడు మనం అన్నాం అర్పణలు అర్పించాలి. అప్పుడైతే యానిమల్ సాక్రిఫైస్ అంటే వారి పాపం కొరకు వారు గొర్రెపిల్లనో లేకపోతే పావురాలనో అట్లా అర్పించేవాళ్ళు. మరి ఇప్పుడు ప్రభు ఏం అర్పిస్తారు చూద్దాం. అదే 5వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి. ఏం సమర్పణ చేశాడు ప్రభువు? ప్రార్థనలను యాచనలను
సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆమెన్. సో శరీరధారిగా ఉన్నప్పుడు ప్రభువు మనం ప్రధాన యాజకుడు అన్నాం. ఏం అర్పించాడు ఆయన? శరీరంలో ఉన్నన్ని రోజులు ప్రార్థనలు, యాచనలు దేవునికి అర్పణలుగా అర్పించినట్లుగా కనపడుతుంది. సో ప్రేయర్ ఈజ్ ద ఎర్త్లీ సాక్రిఫైస్ ఆఫ్ జీసస్ ఇన్ ద డేస్ ఆఫ్ హిస్ ఫ్లెష్. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన అర్పించిన అర్పణ ప్రార్థన, యాచన అని మనం చూస్తున్నాం. ఆల్సో అంతేకాదు, ఫైనల్గా ఏం అర్పించాడు ఆయన? తనను తానే శిలువలో అర్పించుకున్నారు. మనందరి పాపం నిమిత్తము తనే బలిగా తనను తను అర్పించుకున్నాడు. ఆమెన్. సో ఇప్పుడు మనము రాయల్ ప్రీస్ట్హుడ్గా మనల్ని పిలుస్తున్నాం. తండ్రి అలా పిలుస్తున్నాడు. దాని అర్థము మన ముందు ప్రభు అనే మాదిరి ఉంది కదా. ప్రభు యొక్క మాదిరి మన ముందుంది, యాజకులుగా ఎలా ఉండాలని. సో మనం ఏం జరిగించాలి? ఇప్పుడు ఏమి అర్పణలు అర్పించాలి? మొట్టమొదటిగా ప్రార్థనలు, యాచనలు. రెండవదిగా మనల్ని మనం అర్పించుకోవాలి. ఆమెన్. సో కీప్ దిస్ ఇన్ మైండ్. 2 అర్పణలు మనం అర్పించవలసింది. ఎందుకు? యాజకులుగా మనం కూడా పిలువబడ్డాం. సో చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎలాగనగా, ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. నేను ఇంగ్లీష్లో చదువుతాను, చూడమ్మా ఇక్కడ ఉందో అది. దేర్ఫోర్ బై హిమ్ లెట్ us continually offer the sacrifice of praise to God, that is the fruit of our lips, giving thanks to his name. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము ముందు వెనకలు చూడండి ఒకసారి. మన పెదవులతో వచ్చే ఆ స్తుతిని దేవుడు ఒక అర్పణగా, ఓకే 15 ఉంది. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలము అర్పించదము. సో ఇప్పుడు ఫస్ట్ ఏమనుకున్నాము? ప్రభు యాజకుడిగా ఉన్నప్పుడు మొట్టమొదటిది అర్పణ ఏంటది? ప్రార్థనలు, యాచనలు అన్నాం. ప్రార్థన అంటే ప్రేయర్ ఇన్క్లూడ్స్ యువర్ ప్రేజ్, యువర్ వర్షిప్, యువర్ థ్యాంక్స్ గివింగ్, ఆల్ ఆఫ్ దెమ్ ఇన్క్లూడ్ ఇన్ అ ప్రేయర్. సో ఇక్కడ ఏం చెప్తున్నాము? ఆయనలో మనం కూడా యాజకులుగా పిలువబడ్డాం. సో ఇన్ హిమ్, కాబట్టి ఆయన ద్వారా మనం కూడా ఏమి అర్పిస్తున్నాము? ఎల్లప్పుడూ స్తుతియాగము. సో ఇన్ హిమ్ లెట్ us continually offer, ఇంగ్లీష్లో ఉంది. సో లెటర్స్ అంటున్నాడు. యాజకులుగా పిలువబడ్డాం కాబట్టి ఏంటి జరిగించాలి? మనము యాజకత్వం జరిగించాలి. ఎలా జరిగిస్తున్నాము? లెట్ us continually offer the sacrifice of praise to God, that is the fruit of our lips, giving thanks to his name. ఆమెన్. సో మొట్టమొదటిగా యాజకులుగా పిలువబడినాం కాబట్టి ఎలా ఉండాలి మన జీవితము? ఎప్పుడు నిరంతరంగా మనము కదా, ఇట్లా కలుసుకున్నప్పుడే కాదు, కలుసుకున్నప్పుడు వర్షిప్ టైం, విల్ వర్షిప్ గాడ్, విల్ ప్రేజ్ హిమ్, విల్ గివ్ థ్యాంక్స్, ఇవన్నీ బాగుంది. కానీ అది మన జీవిత విధానముగా ఉండాలి. ఎక్కడ ఉన్నా ప్రైజ్ అండ్ గివింగ్ థ్యాంక్స్ టు గాడ్ కంటిన్యూలీ మస్ట్ బీ ద లైఫ్ ఆఫ్ అ క్రిస్టియన్. దేవుడు తన ఏర్పాటు చేసుకున్న జనాంగముగా మనల్ని ఏమని పిలుస్తున్నాడు? యాజకులు అంటున్నాడు. సో మన లైఫ్ స్టైల్ ఏముండాలి? ఎప్పుడు దేవుని స్తుతించి ఆయనకు కృతజ్ఞత చెల్లించే ఒక జీవితము మనము కలిగి ఉండాలి. ఆమెన్. సో దెర్ షుడ్ బి ఎ కంటిన్యూయల్ ఫ్లో ఆఫ్ ప్రైజ్ అండ్ థ్యాంక్స్ గివింగ్ టు గాడ్ విచ్ విల్ కీప్ ద డెవిల్ అవే. ఎందుకు? దానిలో కూడా మనకేం మేలు పెట్టి ఉన్నాడు దేవుడు. ఎందుకు? దేవుణ్ణి ఎప్పుడు స్తుతించినప్పుడు, స్తుతించినా సాతాన్ పారిపోతాడు. రిమెంబర్ దిస్ కదా, మనకే మేలు దాగి ఉంది అందులో. సో ఎప్పుడు మన 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 ప్రాబ్లమ్స్, మన పరిస్థితులు దేవుడికి ఏం తెలుసు? ఏం గోత్రు అవుతున్నా దేవుడికి ఏమైనా అర్థమవుతుందా అనుకుంటాం మనం కదా, అనుకుంటాం. బట్ గాడ్ నోస్ ఇట్ ఆల్. అవన్నీ దాటి దేవుడు ఏం చెప్తున్నాడు? మన సమస్యలుంటే మేక్ దెమ్ యాజ్ అ ప్రేజ్ అండ్ ప్రేయర్, సప్లికేషన్ అంటున్నాడు కదా. మన పరిస్థితులన్నింటినీ కూడా ఒక ప్రార్థనగా దేవుని సన్నిధిలో మనము ఎత్తిపట్టేటట్లుగా మన జీవితాన్ని మార్చుకోవాలి.
దట్స్ వై వీఆర్ కాల్డ్. మనము యాజకులుగా పిలువబడ్డాము. డోంట్ ఆల్వేస్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ప్రాబ్లమ్స్, బట్ ఇన్స్టెడ్ లెట్ us లిఫ్ట్ అప్ టు గాడ్ అండ్ ప్రేజ్ హిమ్, బికాజ్ ఇట్ ఈస్ ద సాక్రిఫైస్. ఎందుకు? ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతి ఇవన్నీ ఏంటివి అని చెప్తున్నాము? అర్పణలు, దేవునికి మనం చెల్లించే అర్పణలుగా ఉంటున్నాయి. కాబట్టి మనము నిరంతరం అది జరిగించాలి. సో అది అదే హెబ్రీ 13వ అధ్యాయము 16వ వచనం కూడా ఒకసారి చదవమా. ఇంకా ఏం అర్పణలు మనం ఇవ్వాలి అని. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి. అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. అట్టి యాగము, మరొకటి యాగం అక్కడ ఉంది, అర్పణ. అక్కడ ఏం చెప్తున్నాడు? ఏమి యాగం అది? ఉపకారమును ధర్మము. ఉపకారము చేయడం అనేది ఒక అర్పణగా ఇక్కడ పిలుస్తున్నారు. సో వాట్ షుడ్ వి బి ఆఫరింగ్? బట్ డు నాట్ ఫర్గెట్ టు డూ గుడ్ అండ్ టు షేర్, ఫర్ విత్ సచ్ సాక్రిఫైజెస్ గాడ్ ఈజ్ వెల్ ప్లీజ్డ్. ఇంగ్లీష్లో దాని సాక్రిఫైస్, అర్పణగా పిలుస్తున్నాడు దేవుడు. ఏంటివి అవి? మంచి చేస్తూ మన సహోదరులతో పంచుకోవడం అనేది ఒక అర్పణగా దేవుడు ఎంచుతున్నాడు. సో మొదటిగా ప్రార్థన, కృతజ్ఞతాస్తుతి, ఒక యాచన అంటే ఇంటర్సెషన్, వి ప్రే ఫర్ ఈచ్ అదర్. ఇవన్నీ ఏమిగా కన్సిడర్ చేస్తున్నాడు దేవుడు? అర్పణలుగా. హీఈస్ కన్సిడరింగ్ దెమ్ యాజ్ అ సాక్రిఫైస్ ఫ్రమ్ అస్. యాజకులుగా పిలువబడ్డాం. ఇప్పుడు ఆ పాత నిబంధనలలాగా మనం ఏం బలి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. కొబ్బరికాయలు కొట్టే పని లేదు, ఇంకా క్యాండిల్స్ వెలిగించే పని లేదు. మనం ఏం చేయాలి? మన పని ఏంటి? స్తుతించి, కృతజ్ఞత స్తుతులు అర్పించి, ఒకరికొకరు మనము ప్రార్థిస్తూ, అవే అర్పణలు దేవుడికి. ఇంకా ఏమంటున్నాడు? మంచి కార్యములు జరిగిస్తూ ఉపకారం చేయండి పక్కన వారికి, సహోదరులకి ముఖ్యంగా ఉపకారం చేస్తూ, మీకు ఏముంటే అది కలిగిన దానిలోంచి షేర్ చేసుకోవడం అనేది దేవుడు ఏమిగా తీసుకుంటున్నాడు దాన్ని? హిస్ కౌంటింగ్ ఇట్ యాజ్ అ సాక్రిఫైస్. మన నుంచి ఒక అర్పణగా దాన్ని స్వీకరిస్తున్నాడు దేవుడు. ఆమేన్. అర్థమవుతుంది కదా? సో సాక్రిఫైస్ ఆఫ్ షేరింగ్ విత్ అదర్ పీపుల్. We offer the sacrifice of praise, thanksgiving, and also sharing with others. Those are the sacrifices we offer as his priests. ఆయన యాజకులుగా మనము చేసే అర్పణాది. ఆమేన్. సో వాక్యం ఏం చెప్తుంది? ఇట్ ఈస్ మోర్ బ్లెస్సింగ్ టు గివ్ దాన్ టు రిసీవ్. మీరు చూడండి, అపోస్తుల కార్యంలో ఈ మాట రాయబడి ఉంటుంది 20-25లో కదా. తీసుకున్న దానికంటే ఇచ్చేది మేలు అంటాడు. ఆ ఇచ్చేది ఏదైనా కానీ, మేబీ యువర్ టైం, యువర్ ఫైనాన్సెస్, యువర్ ఎనర్జీ, నీ సహోదరుల కోసం కొంచెం శ్రమ పడాలేమో, హెల్ప్ చేయాలేమో, వాట్ ఎవర్ యూ కెన్ షేర్ విత్. చదువు. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని మర్చిపోవద్దు, రాసి పెట్టుకోండి. పుచ్చుకునే దానికంటే ఇచ్చుట. జనరల్గా నాకేంటి 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 అని ఉంటుంది కదా. వాక్యం విరుద్ధంగా చెప్తుంది. ఏమంటుంది? ఇవ్వడం అనేది మోర్ బ్లెస్సింగ్. ఆమేన్. సో షేరింగ్ అండ్ గివింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ సాక్రిఫైస్ ఫ్రమ్ అస్ టు ద లార్డ్. ఆమేన్. సో అదేవిధంగా ఇంకొక సెకండ్ సాక్రిఫైస్ ఏం చెప్పాము? ప్రభువు రెండవ అర్పణ ఏంటి? తనంతానే అర్పించుకున్నాడు. సో మనం కూడా మనల్ని మనం అర్పించుకోవాలి. ఎలా? అది చూద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. ఆఫరింగ్ యువర్ బాడీ. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఆమేన్. సో ఇక్కడ ఏమంటున్నాడు? మనము చూసాం పాత నిబంధనలో కదా, యానిమల్ సాక్రిఫైస్ అంటే, సాక్రిఫైస్ అంటే అక్కడ వధ చేయబడుతుంది కదా. యానిమల్ ఏం చేయబడుతుంది? చంపేయబడుతుంది. సో ఇక్కడ ఏంటి? మనం ఏ విధంగా వధ చేయబడాలి? వి షుడ్ ఆఫర్ అవర్ బాడీస్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్.
ఇక్కడ సాక్రిఫైస్ అంటున్నాడు, కానీ ఇట్ షుడ్ బి అ లివింగ్ సాక్రిఫైస్. అంటే మనం సజీవులుగా ఉంటూ చావాలి. ఎట్లా అది? ఈ లోకం కొరకు మనము మరణించేవారుగా మనం అర్పించుకోవాలి ప్రభువుకి. సో వీ ఆఫర్ అవర్ సెల్స్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్. ఆ నెక్స్ట్ వచనంలో అదే అంటాడు కదా, సో డు నాట్ కన్ఫర్మ్ టు దిస్ వరల్డ్. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. కదా, ఎలా సమర్పించుకుంటున్నాం మనల్ని మనము, మన శరీరాన్ని ఎలా అర్పించుకుంటున్నాం ప్రభువుకి? యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్. ఎలా అంటే సజీవ యాగముగా ఎలా అర్పించుకుంటున్నామంటే ఈ లోకానుసారంగా మనం బ్రతకకుండా కదా, మన మనస్సు మారి రూపాంతరము చెందేటట్లుగా మనము అర్పించుకుంటున్నాం. అటువంటి అర్పణనే కోరుతున్నాడు దేవుడు. అంటే మనల్ని మనము మన శరీరము చంపమని కాదు దాని అర్థము, శరీర తత్వము. We should offer our flesh, our carnality. We should sacrifice that on the altar of God. మనము మనలోని శరీర తత్వముని మరణానికి అప్పగించాలి. మొన్న ఫ్రైడే మొత్తం అదే చెప్పాను నేను. విన్నారా? విన్న వాళ్ళకి గుర్తుందా? ఆమేన్. సో our body, our fleshly nature is offered as a sacrifice to God. And then అక్కడితో ఆగలేదు. శరీరతత్వము అక్కడ అర్పించి ఏమంటున్నాడు? మీ మనస్సు మారి రూపాంతరం చెందాలి. ఎందుకు? అప్పుడు దేవుని చిత్తం ఏమో మీరు గ్రహిస్తారు. ఇక్కడ అర్థం చేసుకోండి, దేవుడి చిత్తము, దేవుడి ఆలోచన, హిజ్ ప్లాన్, హిజ్ విల్ ఎప్పుడు చెప్తాడు దేవుడు? మన మనస్సు మారి, అంటే ఆత్మానుసారంగా మన మనస్సు మారాలి. కాబట్టి అప్పుడు దేవుని చిత్తం తెలుసుకుంటాము. సో రోమా 8:7 ఏం చెప్తున్నాడు? ఒకసారి చూద్దాం. ఎందుకు మనస్సు మారాలి? అప్పుడే దేవుని చిత్తం తెలుసుకుంటావు అని చెప్తూ ఇక్కడ ఏం చెప్తున్నాడు? 8:7 చదవము ఒకసారి. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. శరీరానుసారమైన మనస్సు ఏంటి? దేవునికి విరోధం. సో కెన్ ఎనీబడి షేర్ యువర్ ప్లాన్ ఆర్ యువర్ విల్ టు ద ఎనిమీ? శత్రు దేశం ఉందబ్బా, మన దేశం మన ప్లాన్స్ అని చెప్తాం శత్రువుకి? చెప్పండి. సో ఆల్సో మనము శరీరానుసారమైన మనస్సు దేవునికి శత్రుత్వం అన్నప్పుడు శత్రువుకు దేవుడు చెప్పగలుగుతాడా? చెప్పలేడు. కాబట్టి ఏమంటున్నాడు ప్రభు? మీ మనస్సు మారి రూపాంతరం చెందాలి. శరీరానుసారమైన మనస్సు తొలగించుకొని ఆత్మానుసారమైన మనస్సు మీరు కలిగి ఉన్నప్పుడు అప్పుడు దేవుని చిత్తమును, దేవుని ప్రణాళికను, ఉద్దేశమును దేవుడు మీకు బయలుపరుస్తారు. ఆమేన్. దట్స్ వై వీ షుడ్ ఆఫర్ అవర్ సెల్ఫ్స్. కాబట్టే దేవునికి అర్పణగా మన శరీరాన్ని, మన శరీర తత్వమును మనం అర్పించవలసి ఉంది. ఆమేన్. అర్థమైంది కదా? ఇఫ్ యూ వాంట్ గాడ్స్ ప్లాన్, హిజ్ విల్ టు బి రివీల్డ్, వీ హ్యావ్ టు ఆఫర్ అవర్ బాడీస్, అవర్ ఫ్లెష్లీ నేచర్ టు హిమ్ అండ్ రెన్యూ అవర్ మైండ్స్. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, మొదటి అర్పణ ఏంటి? యాజకులుగా మనం జరిగించేది స్తుతి, కృతజ్ఞత అర్పణలు. అంటే ఇతరుల కోసం మనం చేసే విజ్ఞాపనలు, మన అవసరతలకు చేసే యాచనలు, అన్నీ మన గురించిన ప్రార్థన కూడా చేసుకోమంటున్నాడు దేవుడు. అవన్నీ అర్పణలుగా ఎంచుతున్నాడు దేవుడు. డోంట్ యూ వాంట్ టు డూ దాట్? చెప్పండి కదా. సో లెట్ ఇట్ ఇన్స్పైర్ యూ దిస్ డే. ఎక్కువగా అవును ప్రేయర్ చేయాలి. అదొక అర్పణగా దేవుడి సన్నిధికి వెళ్తుంది. ఆమేన్. రెండవదిగా మనల్ని మనం అర్పించుకోవాలి. ఎలా అర్పించుకుంటున్నాము? మన శరీర తత్వాన్ని దేవుడికి ఒక అర్పణగా మనం అర్పించుకుని కదా మనం మారి దేవుని చిత్తాన్ని మనము కనిపెట్టుకోగలుగుతాం. ఆమేన్. సో దట్ షుడ్ బి అవర్ సాక్రిఫైస్ దట్ వీ ఆఫర్. ఆమేన్. సో ఇంతసేపు చూసుకున్నాం దేవుడు ఎటువంటి పరిస్థితి నుంచి మనల్ని విడిపించాడు. తన రక్షణ వస్త్రం ధరింపచేసి మన పాతవేవి గుర్తుపెట్టుకోడండి దేవుడు. హీ విల్ నెవర్ రిమెంబర్ అవర్ ఓల్డ్, అవర్ పాస్ట్. మనం కూడా అలా గుర్తుపెట్టుకునే వారికి ఉండవద్దు. ఓ నువ్వు అప్పుడు అది చేసినావు, ఇది చేసినావు. నో, వెన్ యూ సే ఐ ఫర్గివ్ యూ, ఫర్గెట్ వాట్ వెంట్ ఆన్ ఇన్ ద పాస్ట్. ఆమేన్. ఆ విధంగా మనల్ని మనము ఆ రూపాంతరం కనపడాలి. ఆ మారిన మనస్సు కదా మన జీవిత విధానంలో, మాట్లాడే తీరులో, అన్నిట్లో అది కనపడాలి, వ్యక్తపరచబడాలి. ఆమేన్. సో ఫైనలీ లెట్ దిస్ బి లాడ్జ్డ్ ఇన్ అవర్ హార్ట్స్. God has cleansed us from all filth of the flesh
అండ్ క్లోత్డ్ us with salvation and robes of righteousness. ఆమెన్. సో ఏం గుర్తుండిపోవాలి మనకి? మన పాపపు స్థితిని తీసివేసి దేవుడు తన రక్షణ వస్త్రంతో అలంకరించాడు. అలంకరణ అంటున్నాడు దేవుడు దాన్ని. ఏం చదివాం మనము? యెషయా 61:10లో ఒక పెళ్లి కుమారుడు సిద్ధపడినట్లుగా, ఒక పెళ్లి కుమార్తె ఆభరణాలతో సిద్ధపడినట్లుగా దాన్ని దేవుడు డిస్క్రైబ్ చేస్తున్నారు. ఎట్లా పోలుస్తున్నారు? ఆ రక్షణ వస్త్రముని ఒక అలంకరణగా దేవుడు దాన్ని పిలుస్తున్నారు. సో దేవుడు రాకడ అతి త్వరలో ఉందని మనం చెప్పుకుంటాం. ఆయన పెళ్లి కుమారుడు వల్ల వచ్చినప్పుడు ఏమి చూడాలనుకుంటున్నాడు దేవుడు? ఆ అలంకరణ మనలో చూడాలనుకుంటున్నాడు. అంటే ఆ రక్షణలో మనము కొనసాగాలి. వెన్ హీ కమ్స్ టు టేక్ అస్, వీ షుడ్ బి రెడీ విత్ ద సాల్వేషన్, విత్ ద రోబ్ ఆఫ్ సాల్వేషన్, హిజ్ రైచియస్నెస్. రైచియస్నెస్ అంటే ఎప్పుడు మర్చిపోద్దండి. నీతి అంటే దేవునితో సరైన సంబంధము. క్రాస్లో ఏం కనపడుతుంది? ఒకరితో ఒకరి సంబంధము కరెక్ట్గా ఉండడం అనేది నీతి. దేవుని నీతి అంటే ఇదే. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఇది నిర్వచనం. దేవునితో సరైన సంబంధము, సహవాసము, ఒకరితో ఒకరు సరైన సంబంధము, సహవాసము కలిగి ఉండడం. ఆమేన్. సో దేవుడు తిరిగి వచ్చినప్పుడు మనలో ఏ అలంకరణ చూడాలి? చెప్పాలి. ఏం వస్త్రాలు ఉండాలి మన మీద? రక్షణ వస్త్రం. గట్టిగా ఏం వినబడలేదు. రక్షణ వస్త్రము, నీతి అనే పై కోట్, ఓవర్ కోట్. ఏంటి? పైబట్ట. యు ఆర్ క్లోత్ విత్ సాల్వేషన్ అండ్ కవర్డ్ విత్ రోబ్ ఆఫ్ రైచియస్నెస్. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు మర్చిపోవద్దు. అలా అలంకరించి మనల్ని ఏమని పిలుస్తున్నాడు? హిస్ కాలింగ్ us as a special people, chosen generation and a royal priesthood. ఆమేన్. ఇది జ్ఞాపకం పెట్టుకొని ప్రేయర్ చేసుకుందాం. అందరు లేచి నిలబడితే విల్ ప్రే.